హలో అండి, నా పేరు సురేష్ అండి. ఈ వీడియోలో మీకు సిఎస్ఎస్లో ప్రాపర్టీస్ అలాగే వాటి యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూపిస్తానండి. సో ముందుగా మీకు ఒక టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్ ఏముంటాయి అనే విషయాన్ని చెప్తానండి. ఓకే, సో ముందు మనం ఒక టెక్స్ట్ తీసుకున్నాము. సో టెక్స్ట్ వచ్చి పీ ట్యాగ్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో పీ ట్యాగ్లో ఒక టెక్స్ట్ రాద్దాము. సో టెక్స్ట్ ఏరియా అని పెడుతున్నాను, ఇంకేం చేయట్లేదండి. ఓకే, సో బ్రౌజర్లో చెక్ చేద్దాము. అదిగోండి టెక్స్ట్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు దీనికి ఎటువంటి ప్రాపర్టీస్ని మనం అప్లై చేయొచ్చు. స్టైల్ డాట్ సిఎస్ఎస్లోకి వెళ్దాము. ఎక్స్టర్నల్ స్టైల్ అండి. సో టార్గెట్ ఎలిమెంట్ వచ్చి మనకి పీ. ఓకే, సో ఇక్కడ మనం ఆల్రెడీ కలర్ గురించి తెలుసుకున్నాం. ఓకే, సో కలర్ని మనం ఒక ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో కలర్ ప్రాపర్టీ మనం దానికి ఎలా అసైన్ చేయాలి అనే విషయం మనకు తెలుసు. సో ఇంకొకటి ఏం తెలుసు మనకి, ఫాంట్ స్టైల్ ఒకటి తెలుసు. ఓకే, సో ఫాంట్ స్టైల్ దీన్ని కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. రైట్, సో ఇది కాకుండా మనకి ఇంకా ఏమున్నాయి అని అంటే ఫాంట్ సైజ్ ఉందండి. ఓకే, సో ఈ ఫాంట్ సైజ్ ఏం జరుగుతుంది అని అంటే టెక్స్ట్ యొక్క సైజ్ని పెంచిద్ది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పిక్సెల్స్లో ఇవ్వాలి ఇది. ఓకే, సో 20 పిక్సెల్ అని ఇచ్చానుకోండి, చూడండి అక్కడ ఆ టెక్స్ట్ ఏరియా కొంచెం పెరుగుతుంది. ఓకే, సో 30 ఇస్తే ఇంకా కొంచెం పెరుగుతుంది. అదిగోండి. ఓకే, సో అలాగా పిక్సెల్స్ని ఇంక్రీజ్ చేసే కొద్దీ ఫాంట్ యొక్క సైజు పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇది కాకుండా ఫాంట్ వెయిట్ అని ఒకటి ఉందండి. ఫాంట్ వెయిట్. ఓకే, సో ఇది మనం బోల్డ్లో పెట్టామనుకోండి, చూడండి కొంచెం థిక్నెస్ పెరుగుతుంది ఇంకా. ఓకే, సో ఇది కూడా ఒక ప్రాపర్టీ అండి. సో ఇది కాకుండా టెక్స్ట్ అలైన్ అని ఒకటి ఉంటుందండి. ఇప్పుడు ఈ టెక్స్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుందండి, లెఫ్ట్లో కనబడుతుంది. సో అది సెంటర్లో కావాలనుకోండి, టెక్స్ట్ అలైన్ చూడండి, అదిగో సెంటర్లోకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇదే కాకుండా మనకి టెక్స్ట్ అప్పుడు ఈ లెటర్స్ అన్నీ కూడా ఒక క్యాపిటల్ లెటర్స్లో మారిపోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో అప్పుడు మనం టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని చూడండి, టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, సో అప్పర్ అయితే అప్పరు, క్యాపిటలైజ్ క్యాపిటల్, క్యాపిటలైజ్ అయితే ఏదైతే అది చూడండి, అప్పర్ కేస్ అని అనుకోండి, చూడండి అన్నీ అప్పర్ కేస్ అయిపోతాయి. అయిపోండి, చూసారా. సో టెక్స్ట్ని మనం ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. ఇంతేకాకుండా ఈ టెక్స్ట్ మధ్యలో అంటే ప్రతి ఒక్క లెటర్ మధ్యలో సమ్ స్పేస్ ఉంటుందండి. సో దాన్ని కూడా పెంచాలి అని అనుకుంటే మనం లెటరింగ్ స్పేస్ అని ఒకటి ఉంటుందండి. అదిగోండి. ఓకే, సో మనం ఇక్కడ ఎంత పిక్సెల్స్ ఇస్తే అంత స్పేస్ వస్తుంది. అదిగోండి, చూసారా పెరిగినాయి. ఓకే, సో ఇలాగా కొన్ని ప్రాపర్టీస్ టెక్స్ట్కి ఉన్నాయండి. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఆ ప్రాపర్టీస్ కూడా మీరు కూడా కొన్ని ట్రై చేయండి, సో మీకు కూడా తెలిసిద్ది కాబట్టి. ఓకే, సో ఇక్కడ ఇంకో ప్రాపర్టీ ఉంది, చూపిస్తాను మీరు తెలుసుకోవాల్సిన ప్రాపర్టీ. నేను ఇక్కడ ఏ ట్యాగ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నానండి, ఏ. ఓకే, హెచ్ఆర్ఎఫ్. ఇక్కడ హ్యాష్ ఇస్తాను, నేను ఎటువంటి లింక్ ఇవ్వట్లేదు కాబట్టి. ఓకే, సో క్లిక్ హియర్ అని చెప్పి ఒక టెక్స్ట్ ఇద్దాం. సో దీన్ని కూడా ఒక పీ ట్యాగ్లో ఇంప్లిమెంట్ చేద్దాం, లేకపోతే పక్కన వచ్చేస్తాయి. సో పీ ట్యాగ్ అయితే మనకి నెక్స్ట్ లైన్లో వస్తాయి, లేకపోతే బ్రేక్ ఇచ్చుకున్నా పర్లేదు, పీ ట్యాగ్ అనే ఏం లేదు. ఓకే, బీఆర్ ఇద్దాము. సో ఈజీ కదా, సేవ్ చేశాను, ఎంటర్ చేశాను. సో నెక్స్ట్ లైన్లోకి వచ్చింది. అయితే ఇది ఎక్కడ సెంటర్ రాలేదు, ఇక్కడే ఉంది, ఎందుకంటే మనకి ఈ ప్రాపర్టీస్ ఏమీ కూడా దీనికి అప్లై అవ్వటం లేదు. సో కాబట్టి రావట్లేదండి. ఓకే, సో ఇప్పుడు స్టైల్లోకి వెళ్దాం. స్టైల్లో ఏ ఏదైతే ఉందో దానికి మనం రాస్తున్నాం, అంటే టార్గెట్ ఎలిమెంట్ ఏ. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ డెకరేషన్ అని ఒకటి ఉందండి, టెక్స్ట్ డెకరేషన్. ఓకే, సో ఇది ఏం జరుగుతుంది అని అంటే చూడండి, ఇక్కడ మనకి క్లిక్ హియర్కి ఒక అండర్లైన్ ఉందండి, అలాగే చూడండి ఒక బ్లూ కలర్లో ఉంది కదండి. సో టెక్స్ట్కి ఏదైతే అండర్లైన్ ఉందో ఆ అండర్లైన్ మనకు వద్దు అనుకోండి, అప్పుడు టెక్స్ట్ డెకరేషన్ నన్ అని పెట్టామనుకోండి, చూడండి అక్కడ అండర్లైన్ ఎగిరిపోతుంది. ఇదిగోండి అండర్లైన్ లేదు. అలాగే కలర్ మార్చాలనుకోండి, కలర్ నార్మల్గా మీరు కలర్ ఇంతకుముందు యూజ్ చేశారు కదా, అదే కలర్ని యూజ్ చేసి పెట్టచ్చు. అదిగోండి, చూసారా. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్ ఎలాంటివి ఉంటాయి అనేది. సో ఇంకా ఉన్నాయండి, సో ఒకసారి మీ ఎండ్ నుంచి కూడా కొన్ని ట్రై చేయండి. ఓకే, సో నేను ఇప్పుడు
ఎలిమెంట్ టార్గెట్ చేసి నేను చేశానండి. సో మీకు అలా కాకుండా ఒక కంటైనర్ తీసుకుని ఆ కంటైనర్లో టెక్స్ట్ పెట్టి అలా మీరు సిఎస్ఎస్ రాయండి. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఒక టెక్స్ట్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి అనేది, సో ఎలా మార్చుకోవచ్చు అనేది. ఓకే, సో ఇప్పుడు కంటైనర్ గురించి చెప్తాను మీకు. ఓకే, సో కంటైనర్లో మనం ఏమేమి చేయొచ్చు, ఎలా చేయొచ్చు, సో కంటైనర్ మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అనే విషయాన్ని తెలుసుకుందామండి. సో ఇంతకుముందే చెప్పాను మీకు ఆల్రెడీ, బట్ దాని బిహేవియర్ మనం ఇంతవరకు చూడలేదు. ఓకే, సో ఇప్పుడు మీకు బిహేవియర్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీకు ఒక డివ్ రాస్తున్నాను. సో కంటైనర్ కదండి డివ్. సో ఈ డివ్లో ఒక టెక్స్ట్ రాస్తాం. ఓకే, సో ఇదే టెక్స్ట్ని కాపీ పేస్ట్ చేస్తాను, సేమ్ టెక్స్ట్ని. సో ఎటువంటి ఎలిమెంట్స్ డివ్లో వాడలేదు, నేను రీఫ్రెష్ చేశాను. చూడండి ఇక్కడ డైరెక్ట్గా కనపడుతుందా. ఓకే, సో ఇంకొక టెక్స్ట్ని పేస్ట్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిఆర్ ఇచ్చి, ఓకే, సో అదే టెక్స్ట్ని మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను. ఇదిగోండి చూడండి, దాని కింద వచ్చింది. సో ఇక్కడ డివ్ ఏం చేస్తుంది అని ఒక చిన్న క్వశ్చన్ రావచ్చు మీకు. సో ఏం చేస్తుంది అని తెలుసుకోవాలి అని అంటే మనం, సో దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ రాయాలండి. చూడండి ఇక్కడ. సో నేను ఏం చేస్తానంటే ఒక క్లాస్ తీసుకుని దీనికి కంటైనర్ అని పెడతానండి నేమ్. ఓకే, సో ఈ కంటైనర్ని యూజ్ చేసుకుని మనం కొంచెం స్టైల్స్ రాద్దాము. ఓకే, సో ముందుగా మనం బ్యాక్గ్రౌండ్ రాద్దామండి. ఎందుకు బ్యాక్గ్రౌండ్ అంటున్నానంటే అసలు ఈ బ్యాక్గ్రౌండ్లో ఏముంది మనకి. ఓకే, సో ఈ డివ్ తీసుకుంటున్నాం మనం, అసలు బ్యాక్గ్రౌండ్లో అసలు ఎలా చూపిస్తుంది, అసలు డివ్ ఎలా చూపిస్తుంది అనేది మనకు కావాలి కదా. సో అందుకనే బ్యాక్గ్రౌండ్ ఎల్లో పెట్టానండి. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూడండి, ఇది డివ్ ప్లేస్ అండి. విడ్త్ ఏదైతే ఉందో 100% తీసేసుకుంటుంది, బట్ హైట్ వచ్చేసరికి ఓకే టెక్స్ట్ ఎంత ఉందో అంతే తీసుకుంటుంది. సో ఇంకొక టెక్స్ట్ని ప్లేస్ చేసాం అనుకోండి, చూడండి హెచ్టిఎంఎల్లోకి వెళ్ళి చూడండి ఈ బిఆర్ ఉంది కదా. సో ఈ బిఆర్నే కాపీ చేసి, ఎందుకంటే మనకి కింద రావాలి కాబట్టి పేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా హైట్ ఆటోమేటిక్గా టెక్స్ట్ని బేస్ చేసుకుని పెరుగుతుంది, విడ్త్ వచ్చేసి 100% అలాగే ఉంటుంది. ఓకే, సో డివ్ యొక్క బిహేవియర్ అండి ఇది, గుర్తుపెట్టుకోండి. డివ్ ఏ కంటైనర్, నాట్ డివ్ అనే కాదు, ఏ కంటైనర్ అయినా సరే టెక్స్ట్ని బేస్ చేసుకుని అది హైట్ ఎక్స్పాండ్ అవుతుంటుంది, బట్ విడ్త్ వచ్చేసరికి 100%. అయితే ఇక్కడ మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, మనం దీన్ని కంట్రోల్ చేయొచ్చా? చేయొచ్చండి కంట్రోల్. అయితే కంట్రోల్ చేయాలంటే ఈ డివ్ యొక్క విడ్త్ ఎంత కావాలి, హైట్ ఎంత కావాలని మనం ముందే మెన్షన్ చేసి పెట్టుకోవాలన్నమాట, అప్పుడు కంట్రోల్ చేయొచ్చండి. ఓకే, సో అది ఎలా చేయొచ్చు అని అంటే ఇక్కడ చూడండి, ఇదే క్లాస్లోకి వెళ్ళి విడ్త్. ఓకే, సో విడ్త్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 300 పిక్సెల్స్, ఇది కూడా పిక్సెల్స్లోనే రాయాలండి. ఓకే, అలాగే హైట్ వచ్చి ఒక 200 పిక్సెల్స్. ఇప్పుడు చూడండి అదిగోండి. సో ఇప్పుడు కంట్రోల్లోకి వచ్చేస్తుంది మనకి. అంటే విడ్త్ కూడా మనకు నచ్చిందే పెడతాం, హైట్ కూడా మనకు నచ్చిందే పెట్టాం. మీకు అర్థమైంది కదండి. సో ఒక కంటైనర్ని మనం కంట్రోల్ చేసుకోవాలి అని అంటే వాటి యొక్క విడ్త్ అలాగే హైట్ ఇవ్వాలండి. లేకపోతే విడ్త్ అనేది 100% వచ్చేస్తుంది, హైట్ అనేది డిపెండ్ ఆన్ టెక్స్ట్. లోపల మనం ఏదైతే ఇస్తామో ఆ కంటెంట్ని బేస్ చేసుకుని అది ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మీకు డివ్ గురించి, అదే ఒక కంటైనర్ గురించి అర్థమైంది కదండి. సో కంటైనర్స్ ఏంటి అనేది ఇంతకుముందే నేను మీకు చెప్పాను, ఏమేమి కంటైనర్స్ ఉంటాయి. ఆ కంటైనర్స్ అన్నీ కూడా ఇలా బిహేవ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదండి మీకు. సో అయితే ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అండ్ కలర్స్, అంటే బ్యాక్గ్రౌండ్లో ఇటువంటి కలర్స్ ఎలాంటి అసైన్ చేయొచ్చు అనే విషయాన్ని తెలుసుకుందాం. సో ముందుగా మనం కలర్ ఎలా అసైన్ చేయాలో తెలుసుకున్నాం. సో ఇదే బ్యాక్గ్రౌండ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఇమేజ్ ఇవ్వాలంటే ఏం చేయాలి? సో దీనికి కూడా ఒక ప్రాపర్టీ ఉంటుందండి. చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని ఉంటుందండి. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్. సో ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లో మన ఇమేజ్ ఎక్కడైతే ఉంటుందో ఓకే ఆ ఇమేజ్ యొక్క పాత్ ఇవ్వాలి, యూఆర్ఎల్ అని ఇచ్చి. ఓకే, మనకి ఆ సేమ్ ఫోల్డర్లో ఉంది కదండి. సో డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. సో సేవ్ చేసి ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇమేజ్ వచ్చింది, కానీ మీకు ఇమేజ్ మాత్రం పూర్తిగా కనిపించట్లా. సో ఇది పూర్తిగా కనిపించాలి, మనకి ఇమేజ్ కరెక్ట్గా ఇదే డివ్లో ఫిట్ అయిపోవాలనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలంటే
ఇక్కడ చూడండి బ్యాక్గ్రౌండ్ సైజ్ అని ఉంటుందండి. బ్యాక్గ్రౌండ్ సైజ్, ఇగో బ్యాక్గ్రౌండ్ సైజు కవర్ అని ఇచ్చామనుకోండి, కవర్. ఓకే, సో ఇప్పుడు మనకు డివ్కి పర్ఫెక్ట్గా సూటబుల్ అవుతుంది. సో ఎంత డివ్ హైట్ ఇచ్చామో, ఎంత డివ్ విడ్త్ ఇచ్చామో దాంట్లో ఎగ్జాక్ట్గా మనకు ఆ ఇమేజ్ చూపిస్తుంది, చూసారా? ఓకే, సో ఇలాగా బ్యాక్గ్రౌండ్స్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్ అవ్వాలనుకోండి, మనకి ఆ నేమ్స్ కొంచెం ఎలివేట్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ డల్ అవ్వాలనుకో, అప్పుడు ఒపాసిటీ అని ఒకటి ఉందండి ప్రాపర్టీ. ఓకే, ఒపాసిటీ దీన్ని యూస్ చేసి, ఓకే, మనం ఒపాసిటీ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0.5 ఇచ్చాను నేను. సో అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం డల్ అవుతుంది అనమాట. చూసారా, ఆ బ్యాక్గ్రౌండ్ అంతా డల్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఒపాసిటీ వల్ల ఉపయోగం ఏంటి, సో బ్యాక్గ్రౌండ్లో ఇమేజెస్ ఎలా ఇచ్చుకోవచ్చు, అలాగే బ్యాక్గ్రౌండ్లో కలర్ ఎలా ఇచ్చుకోవచ్చు అనే విషయం మీకు అర్థమైంది కదండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ డివ్కి బోర్డర్స్ కావాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఓకే, సో బోర్డర్స్ కావాలి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఈ ఒపాసిటీ తీసేస్తున్నానండి, ఇందులోనే మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే, సో బోర్డర్ అని చెప్పి ఇచ్చేసామనుకోండి. బోర్డర్లో మీకు ఇంతకుముందు చెప్పాను నీకు. సో ముందు పిక్సెల్స్ ఇవ్వాలి, ఎంత బోర్డర్ కావాలి అని. సో అది సాలిడ్గా ఉండాలని చెప్పాలి మనం. దాని తర్వాత ఏ కలర్ కావాలి అనే విషయం చెప్పాలి. ఓకే, సో ఇప్పుడు చూడండి, దాని చుట్టూరు ఒక బ్లాక్ బోర్డర్ వచ్చింది ఈ ఇమేజ్ చుట్టూరు. సో ఇలాగా బోర్డర్స్ని మనం డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ రేడియస్ కావాలనుకోండి, బోర్డర్ యొక్క రేడియస్. ఓకే, సో బోర్డర్ రేడియస్ కావాలంటే జస్ట్ బోర్డర్ ఐఫన్ రేడియస్ ఇవి కూడా ఇవ్వచ్చండి మనం. ఓకే, సో ఒక 10 పిక్సెల్ ఇచ్చామనుకోండి, చూడండి అదిగోండి రౌండెడ్ కార్నర్స్ అయిపోయినాయి రేడియస్, చూసారా? సో ఇలా కూడా చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇలాంటి ప్రాపర్టీస్ కూడా సిఎస్ఎస్లో ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. లేని ప్రాపర్టీ అంటుంది, ప్రతి ప్రాపర్టీ ఉంటుంది. సో మీరు ట్రై చేయండి, ఒకసారి మీరు ఆలోచించండి ఇది చెయ్యాలి అని అనుకుని అందులో ఇంప్లిమెంట్ చేయండి. ఓకే, సో అలాగే ఇంకో ప్రాపర్టీ ఉందండి, చూపిస్తాను మీకు, అవుట్లైన్. సో ఇప్పుడు మనం ఒక బోర్డర్ గీసాం కదండి, దానికి ఒక అవుట్లైన్ కావాలనుకోండి. ఓకే, సో అవుట్లైన్ అని చెప్పేసి మనం ఎంత అవుట్లైన్ కావాలి మనకి, సో 2 పిక్సెల్స్ కావాలి. ఆ అవుట్లైన్ మనం ఎలా కావాలి, ఒక డాటెడ్స్లో కావాలా లేకపోతే ఒక డాషెస్లో కావాలా, సో ఎలా కావాలని మెన్షన్ చేయాలన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డాషెస్లో తీసుకుందాం. సో ఏ కలర్లో కావాలి, రెడ్ కలర్లో కావాలి. రిఫ్రెష్ చేస్తే చూసారా, ఒక డాటెడ్ అవుటర్ లైన్ ఒకటి ఏర్పడింది దాని చుట్టూరు. ఓకే, సో ఇలాగా ఒక డివ్ని మనం నీట్గా ఇలా చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇప్పుడు డివ్ని కూడా మీరు ఎలా చేసుకోవచ్చు అనేది మీకు అర్థమైంది. ఓకే, సో డివ్ యొక్క బోర్డర్సు, అవుటర్ లైన్స్, అలాగే బ్యాక్గ్రౌండ్స్, ఇమేజెస్, సో ఇలాంటివన్నీ కూడా మనం దీన్ని పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఇదే డివ్కి మనం షేడ్ కూడా ఇవ్వచ్చండి. షేడ్ అంటే ఇప్పుడు కొన్ని ఇలా షేడ్స్ ఉంటాయి కదా, ఒక త్రీ అంటే 3 వైపుల షేడ్ ఇలా వచ్చింది అనమాట. సో అది కూడా ఇవ్వచ్చు అనమాట. ఎలా ఇవ్వచ్చు అని చూపిస్తాను. సో ఈ అవుట్లైన్ తీసేద్దాము. సో మనకి షేడ్ కనపడుతుంది. ఓకే, సో ఇప్పుడు షేడ్ కావాలి అని అంటే బాక్స్ షాడో అని ఇచ్చి, ఓకే, సో ఇక్కడ షాడో 3 వైపులు ఉంటుంది కాబట్టి 5 పిక్సెల్, ఒక 10 పిక్సెల్, అలాగే ఏ కలరు అని చెప్పాలి, కలర్ రేట్. సో 3 వైపులా మనకి చూసారా కనిపిస్తుంది, 3 వైపులా. ఓకే, సో కొంచెం బాటంలో కనపడుతుంది, ఇది కొంచెం పైకి తీసుకుందాం. ఒక పని చేద్దాం, ఇవి తీసేద్దాం. సో ఇప్పుడు కొంచెం పైకి వస్తుంది, రైట్. ఓకే, ఇప్పుడు చూసారా షేడ్ కనపడుతుంది, ఒక షేడు ఇలాగా కార్డు ఏదో పైకి ఇలా వచ్చినట్టుగా. ఓకే, అలా ఒక షేడ్ కనపడుతుంది. సో ఆ షేడు ఈ డివ్కి ఇలా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండి, ప్యాడింగ్ అండ్ మార్జిన్ అనే 2 ఉంటాయండి, ప్యాడింగ్ అండ్ మార్జిన్. సో ఈ మార్జిన్ ఏంటి, ప్యాడింగ్ ఏంటి? సో ముందుగా ఇక్కడ మార్జిన్ అప్లై చేసి మీకు చూపిస్తానండి. చూడండి ఇక్కడ మార్జిన్. ఓకే, ఒక 10 పిక్సెల్స్ ఇచ్చుకుందాం. సో ఈ షాడో తీసేద్దాము, దానివల్ల మీకు ఈ మార్జిన్ ఏంటనేది తెలియదు. ఓకే, రిఫ్రెష్ చేశాను.
సో మీరు ఇక్కడ గమనిస్తే మార్జిన్ అనేది ఏం కనిపించట్లేదు మనకు, అసలు ఏం జరిగిందో తెలియట్లా. సో జరిగిందండి, ఏం జరిగింది అని అంటే ఇక్కడ చూడండి, నేను అక్కడ ఒక 30 ఇస్తాను, 10 పిక్సెల్ ఇచ్చాను, అందుకని మీకు ఏం తెలియలేదు. ఇమేజ్ ఏదైతే ఉంటుందో కొంచెం రైట్ సైడ్కి వచ్చేస్తుంది, చూసారండి, రైట్ సైడ్కి వచ్చేసింది. ఓ సారీ, రేడియస్ ఓకే దీంట్లో ఇచ్చాము, సారీ ఇక్కడ మార్జిన్లో ఇవ్వాలి. అదిగోండి రైట్ సైడ్కి వచ్చేసింది, చూసారా. ఎందుకు రైట్ సైడ్కి వచ్చేసింది అని అంటే మనం మార్జిన్ 30 ఇచ్చాం. ఓకే, సో ఇక్కడ గమనిస్తే మీకు రైట్ సైడ్కే కాదండి, మళ్ళీ టాప్ నుంచి కూడా కొంచెం కిందకి దిగుతూ ఉంటుంది. చూడండి ఇక్కడ 70 ఇస్తాను, ఇలా క్రాస్గా అంటే రైట్ సైడ్ బాటమ్ కార్నర్ వైపు వెళ్తుంటుంది చూడండి, అదిగోండి. సో ఎందుకు అని అంటే ఈ మార్జిన్ ఇచ్చామనుకోండి, మార్జిన్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఈ లెఫ్ట్లో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మార్జిన్ అండి. అలాగే టాప్లో కూడా తీసుకుంటుంది, అలాగే రైట్ సైడ్ తీసుకుంటుంది, లెఫ్ట్ సైడ్. అంటే ఈ డివ్ యొక్క చుట్టూ కూడా మార్జిన్ మనం ఎంత ఇస్తే అంత ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో మార్జిన్ యొక్క బెనిఫిట్ అది. అంటే ఈ చుట్టూ కూడా 4 వైపులు కూడా మనం మార్జిన్ 30 ఇచ్చామంటే 4 వైపులు కూడా 30 మార్జిన్ ఏర్పడుతుంది అనమాట అండి. ఓకే, సో ఏ మార్జిన్ ఇవ్వకపోతే అసలు ఎక్కడ తీసుకోవద్దు. సో డిఫాల్ట్గా బ్రౌజర్లో ఒక మార్జిన్ ఉంటుంది, ఆ మార్జిన్లోనే ఉంటుంది, చూసారా. సో ప్యాడింగ్ మార్జిన్ గురించి అర్థమైంది కదా మీకు. ఒక డివ్కి అవుటర్ సైడ్ ఏర్పడేదంతా కూడా మార్జిన్ అండి. అవుటర్ సైడ్ స్పేస్ కావాలి అని అంటే, చుట్టూరు స్పేస్ కావాలంటే మార్జిన్ ఇవ్వాలి మనం. అదే డివ్లో ఇంటర్నల్గా అంటే లోపల, అంటే ఈ లైన్ బ్లాక్ లైన్ అని చూసారా, బ్లాక్ లైన్ లోపల మనం స్పేస్ ఇవ్వాలనుకోండి, దాన్ని ప్యాడింగ్ అంటారండి. ఓకే, సో ఈ ప్యాడింగ్ మనం ఇచ్చామనుకోండి, ఇంటర్నల్గా డివ్ లోపల మనకి ప్యాడింగ్ ఏర్పడుతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇమేజ్ కనిపించదు కానీ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్లో ఇచ్చాము, కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఈ సిఎస్ఎస్ ప్రాపర్టీ అనే వర్డ్స్ ఉన్నాయి చూసారా, లోపలికి వచ్చినాయి చూడండి. సో ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసేస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అదిగోండి సిఎస్ఎస్ ఇమేజెస్, ఇక్కడ ఈ ఇమేజెస్ ఉన్నాయి కదండి, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న స్పేస్ ఏదైతే ఉందో అలాగే టాప్లో ఉన్న స్పేస్ ఏదైతే ఉందో ఆ రెండు చూసారా చేంజెస్ వచ్చినాయి. సో ఇప్పుడు మరి ప్యాడింగ్ అని ఇంకా పెంచామనుకోండి, చూడండి ఇక్కడ ప్యాడింగ్ 30 చేస్తాను, చూడండి ఇక్కడ ఇది కూడా ఏం చేస్తుందంటే ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఇలాగా రైట్ సైడ్ కార్నర్కి మూవ్ అవుతుంటుంది, అదిగోండి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్యాడింగ్ అని ఇచ్చామంటే 4 పక్కల, అంటే ఈ డివ్లో ఉన్న 4 పక్కల కూడా ఒక స్పేస్ ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మార్జిన్ అనేది అవుటర్ సైడ్ స్పేస్ ఏర్పడుతుంది, ప్యాడింగ్ అనేది ఇన్నర్ సైడ్ స్పేస్ ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో మనకి ప్రాపర్టీస్ అనేవి ఎలా బిహేవ్ చేస్తాయి అనేవి. ఓకే, సో ఇప్పుడు మరి నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకొన్ని ప్రాపర్టీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఇప్పుడు దాకా చెప్పిన ప్రతి ప్రాపర్టీని మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సో ఇవే కాకుండా మీరు కూడా కొత్తగా ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే ట్రై చేయండి, వస్తే వచ్చింది, లేకపోతే లేదు. తెలియకపోతే నేను చెప్తాను, తెలిస్తే ఓకే, నేను చెప్పకపోతే మీరు పోస్ట్ చేయండి క్వశ్చన్ని, ఎందుకు ఉపయోగపడుతుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి, బాయ్ అండి.